తిరుమలలో పెళ్ళుందని బయలుదేరుతూ ఉన్నామనమాట. బయలుదేరే ముందర ఎన్ని ఆటంకాలైతే వచ్చాయో, అక్కడికి ఎళ్ళాక కూడా అన్నే ఆటంకాలొచ్చాయనమాట. ఫస్ట్ పెళ్ళుంది ఎళ్ళాలి అనుకోని నేనైతే స్టిచ్చింగ్‌కి ఒక బ్లౌజ్ ఇచ్చాను. వాడేంట్రా అంటే మేము మార్నింగ్ ఎళ్ళాలి అంటే నైట్ 7కి వెళ్ళినా కూడా స్టిచ్ చేయలేదు. దాని తర్వాత 1 అవర్‌లో కుట్టిచ్చాడు. అదలా పెడితే ఎళ్ళే ముందరైతే మా హస్బెండు వర్షాలు ఎక్కువగా ఉన్నాయంట ఆంధ్రాలో. అసలు మీరొద్దు నేనొక్కటే వెళ్ళొచ్చేస్తాను అన్నాడు. దానికి ముందర నేనేంట్రా అంటే పెళ్ళికెళ్ళాలి అని మంత్లీ ప్రాబ్లమ్ ఉందని టాబ్లెట్స్ కూడా యూజ్ చేశాననమాట. ఇంకా తీరా మేము మెజెస్టిక్‌కి వెళ్ళగానే మేము బుక్ చేసుకున్న బస్సు కూడా మిస్ అయిపోయింది. బస్సు డ్రింక్ ఫ్యాక్టరీలో ఉంది సార్. మీరు మెట్రో ఎక్కేసి వచ్చేయండి అన్నారనమాట. మా హస్బెండ్‌ది కూడా ఇక్కడ తప్పు ఉందండి. ఎందుకు అంటే మెజెస్టిక్‌లో ఉండగా బుక్ చేసాడు. వాడేమో కొంచెం ముందరకెళ్ళిపోయాడనమాట. ఇంకా మా హస్బెండు ఎప్పుడు కూడా మెట్రో ఎక్కించలేదు అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటావు గదా! ఇలా ఎలాగోలాగా మెట్రో ఎక్కేసాము. హ్యాపీగా ఫీల్ అవ్వు. ఈ సిట్యుయేషన్ కూడా అన్నారు. సరే అక్కడికి వెళ్ళి మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మేము బుక్ చేసుకున్న బస్ వచ్చిందనమాట. ఏంటో ఇన్ని కష్టాలు. ఇది కూడా ఒక కష్టమేనా అనుకోవద్దండి. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. హమ్మయ్య! ఆరాంగా బస్‌లో అయితే కూర్చున్నాము. ఇంటి దగ్గర నుంచి నేనైతే లెమన్ రైస్ బాక్స్‌కి తీసుకెళ్ళాననమాట. మధ్యలో అది తినేసి ఇంకా స్నాక్స్ అయితే తినేసి తిరుమల బస్ అయితే ఎక్కేసాము తిరుపతిలో. అబ్బా! తిరుమల అందాలు చూడాలంటే నైట్‌లోనే చూడాలండి. ఎంత బావుందో! మేము కరెక్ట్‌గా చెకింగ్ చేసుకొని దాని తర్వాత బస్సు ఎక్కామో లేదో అండి వర్షం అయితే బీభత్సంగా స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ వర్షము మరుసటి రోజు మార్నింగ్ వరకి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉందనమాట. ఏంటో అండి ఈ వర్షాలు. బెంగుళూరులో అయితే అస్సలు వర్షాలు లేవనమాట. ఆంధ్రాకి రీచ్ అవ్వగానే మాకు చుక్కలు కనిపించాయి. అప్పుడే అనిపించింది మా హస్బెండు నేనెళ్ళొచ్చేస్తాను అన్న మాటకి కట్టుబడి ఉంటే బాగుండేదిరా బాబు అని. ఇక్కడైతే బస్సు తిరుమలకి వెళ్ళే బస్సు చెకింగ్‌కి అయితే ఆపారు. అక్కడైతే కొంచెం వీడియో తీసుకున్నాను. కొండకెళ్ళేటప్పుడు ఆ ఘాట్ రోడ్లంటే నాకు చాలా భయమండి. అంతేకాదు ఇంకా ఆ లోతుగా మనకి తిరుపతి కనిపిస్తుంది కదా! లైటింగ్ షో లాగా. అది చూసేటప్పుడు ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాయన్నమాట. ఈ బస్సు తోలే వాళ్ళు నిజంగా అండి ఎంతో పుణ్యం చేసుకునుంటారు. ఎంతో ధైర్యంగా కూడా ఉంటారనమాట. ఆ బస్ కండక్టర్ అయితే దేవుడి పాటలు పాడుతూనే ఉన్నాడు. చూడమ్మా వర్షం పడుతూ ఉంది. అసలు రోడ్డే కనిపియలేదు. అయినా మనం వెళ్తున్నాము అంటే ఆ వెంకటేశ్వర స్వామి వల్లే అన్నారనమాట. ఇంక మేము తిరుమలలో దిగేసి ఫ్రీ బస్ ఎక్కి మేము రూమ్‌కైతే వచ్చామనమాట. మేమొచ్చినప్పుడు రూమ్ నీట్‌గానే ఉన్నింది. ఇంక మా పిల్లలతో చెప్పాలా ఆ రూమ్ చూడండి చిందర బందర చేసేసున్నారు. మేము వచ్చేటప్పుడు టవలు, సోపు తెచ్చుకోలేదనమాట. మా హస్బెండ్ తీసుకొస్తాను అని వెళ్ళారు. దీని తర్వాత మేము ఒక రిసెప్షన్‌కైతే అటెండ్ అవ్వాలి. కాకపోతే అక్కడ వీడియో ఏమీ నేను షూట్ చేయలేదనుకోండి.